మిరాయ్ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్. మొదటిగా దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని ఎంచుకున్న కథ, తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్గా కనిపించాయి. ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకుని ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫెక్ట్స్, భారీ విజువల్స్, అందులో డివిజనల్గా ఇచ్చిన ఎలివేషన్స్లో తన విజన్ చాలా బాగా కనిపించాయి. ముఖ్యంగా సప్తపది గరుడ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్పై సాలిడ్గా కనిపించాయి. అలాగే తేజ సజ్జా రోల్ నీట్గా ప్రజెంట్ చేశారు. హీరో పాత్రకి తేజ సజ్జా సరిగ్గా కుదిరారు. మంచి లుక్స్ అండ్ ఎమోషన్ తాను పండించారు. యాక్షన్ పార్ట్లో అయితే అదరగొట్టేశారని చెప్పవచ్చు. అలాగే మంచు మనోజ్ ఈ పాత్రను ఎందుకు చేస్తున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగానే కనిపించింది. తాను ఈ సినిమాలో రోల్ని చాలా ఛాలెంజింగ్గా కూడా చేశారు. కొన్ని ఇబ్బందికర సన్నివేశాలని సైతం మనోజ్ చేయడం తన గట్స్ని మరోసారి ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా తనపై శబ్ద గ్రంథ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇదివరకు ఎప్పుడూ ఉండకపోవచ్చు. అది చాలా యూనిక్గా ఉంది. వీరితో పాటు శ్రియా శరణ్కి సాలిడ్ రోల్ దక్కిందని చెప్పాలి. అంబికా పాత్రలో శ్రియా బాగా నటించారు. అలాగే నటుడు జయరామ్ కూడా మంచి పాత్రలు కనిపించి మెప్పించారు. జగపతి బాబు, హీరో రితికా సింగ్లు బలమైన పాత్రలో కనిపించారు. వారికి ఉన్న ముఖ్యమైన సన్నివేశాలు బాగా చేశారు. గెటప్ సీన్ రోల్ బాగా మంచి కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్. ఈ సినిమాలో ప్రధాన అంశం బాగున్నప్పటికీ కథనం ఇంకాస్త గ్రిప్గా ఉంటే బాగుండి అనిపించింది. అప్పటికీ వైబుంది లాంటి సాంగ్స్ని తీసేసినప్పటికీ కథనం అలాగే సాగుతూ ఉందని ఫీల్ కలిగింది. ఫస్ట్ హాఫ్లో తెలుగు నటులు తేజ గెటప్ సీను, ఇంకొందరు తెలుగు నటులు తప్పితే మిగతా నటీమణులపై సన్నివేశాలు చూస్తే ఇది తెలుగు సినిమా చూసినట్టే అనిపించదు. అడ్వెంచరస్ డ్రామాలో పలు ఎపిసోడ్స్ ఇది వరకు మనం చూసిన ఈ తరహాలో సినిమాలు కూడా గుర్తు చేయక మానవు. సో అవి రొటీన్ ఫీల్ కలిగించాయి. ముఖ్యంగా